హాయ్ అండి, నమస్తే. నళిని మోహన్. కర్రీ వచ్చి చాలా టేస్టీ కర్రీ అండి. బోటి మామిడికాయ రుచి చూసారంటే వదిలిపెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అని కర్రీ అండి. ఇది కర్రీ చేసి చూపిస్తానండి, చాలా బాగుంటుందండి. బోటీలో మనం మామిడికాయ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, బోటీ తీసుకొచ్చారండి. సండే కదా ఈరోజు బోటీ తెప్పించుకున్నాను. నాకు బోటీ అంటే చాలా ఇష్టం. ఇంట్లో నేను మట్టిగా వండుకుంటూ ఉంటాను ఎక్కువగా. ఇదిగోండి బోటీ అండి. అది ఆ బోటీ చేయడానికి 3 hours పడుతుందండి. అలాగా చాలా నీట్గా డస్ట్ అది లేకుండా చాలా క్లీన్గా చేసుకోవాలండి. వేడి నీళ్ళలో వేసి ఆ పేగులు అన్నీ పుల్ల మొక్కతో తరిగేసి చేయాలండి. శుభ్రపరచాలి బాగానండి. చాలా నీట్గా క్లీన్గా చేసుకొని, ఇదిగో చూసారు కదా, వైట్గా అంత వైట్ వస్తుందండి. పైన పొర అంతా ఊడిపోయి మనకి లోపల పేగులు కూడా ఒక చిన్న పుల్ల మొక్కతో మనం తిరిగేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. లోపల అంతా డస్ట్ అంతా బయటకు వచ్చేసింది. అది ఇదిగోండి అది శుభ్రం చేశానండి. అది మామిడికాయలండి. 2 మామిడికాయలు సరిపోతాయండి. పుల్లగా ఉంది బాగాను. 2 మామిడికాయలండి అవి. నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నీ మామూలే కదండి, మసాలాలు మనకి కర్రీలో సంబంధించినవన్నీ అక్కడే పెట్టానండి. ముందుగా మనం బోటీ వేసుకోవాలండి. మామిడికాయ ఉడిసి పెట్టుకుని పక్కన పెట్టుకొని ముక్కలు చేసి పెట్టుకొని, ముందుగా మనం కుక్కర్లో బాగా ఉడకబెట్టుకోవాలండి. బోటీ వచ్చి లేదన్నా ఒక 10 విజిల్స్ అయినా రావాలండి. మెత్తగా ఉంటుంది అప్పుడు. ముందుగా మనం బోటీ ఉడకబెట్టుకున్నాక బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మామిడికాయ వేసుకోవాలండి. నేను ముందుగా కానీ బోటీ వేసుకున్నాను. కుక్కర్లో బోటీ వేస్తానండి ముందుగా. ఇప్పుడు మామిడికాయ ఒలిసిపెట్టి పక్కన ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అవి పక్కన ఉండగా మనం ఈలోగా బోటీ వేసుకుంటే బోటీ ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవాలండి అందులో. ఇదిగోండి, మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. 2 కాయలు కూడా తీసుకున్నాను. 2 కాయలు తీసుకున్నానండి. పులుపు దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలండి. 2 కాయలు వేసుకున్నా పులుపు ఎక్కువైపోతుంది, చూసి వేసుకోవాలండి. ఇదిగోండి, ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని ఒక 2 లవంగాలు 4 దాచిన చెక్కలు అవి వేసి చెదగొట్టుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. ముందుగా మనం ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగలు ఒక 4 లవంగలు వేసుకొని చెదగొట్టి వేస్తానండి. పొనులా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఆ మొగ్గలే వేసుకోవచ్చు, అలా అయినా వేసుకోవచ్చండి. స్మెల్ బాగుంటుందండి. కొంచెం ముందుగా వేస్తే మన ఆయిల్లో లవంగలు వేస్తే టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కర్రీ వచ్చి స్మెల్ అది లేకుండా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుందండి మనకి. లవంగాలు కలిపి ఆనియన్స్ తీపితే అదిగోండి, లవంగాలు చెదగొట్టి వేసుకున్నానండి పొడుము చేసి. ఆయిల్లో ముందుగా లవంగాలు వేసి తర్వాత ఆనియన్స్ వేసానండి. కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ అండి అవి. ఒక 2 పచ్చిమిర్చి. ఆనియన్స్ అవి బాగా ఎర్రగా ఎగాలండి. బోటీలో ఏది వేసుకున్నా బాగుంటుందండి. చింత చిగురు వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. గల్లబోటి గోంగూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనం వట్టి బోటి కూడా వండుకుంటారండి. మన మామిడికాయ వేస్తే ఇంక మామూలుగా ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. చింత చిగురు కూడా బాగుంటుందండి. చింత చిగురు అయితే ఇంకా రాలేదు, దొరకలేదు మనకి. ఆనియన్స్ సరిగా అయిపోయిన తర్వాత బోటి వేసుకోవాలండి అందరూ. ఎర్రగా అయిపోయినాయి కదండి, బాగా ఎగుతున్నాయి. ఇప్పుడు మనం బోటి వేసేస్తున్నానండి. మొత్తం బోటి అంతా వేసి బాగా మనం అల్లం పేస్టు, పసుపు వేసింది ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. వాటర్ అప్పుడే వేయకూడదు. ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి బోటీలో వాటర్ ముందుగా మన వాటర్ వేయకుండానే బోటీలో వాటర్ వస్తుందండి. పసుపు అండి, అది అల్లం పేస్ట్ అండి. ఒక 2 స్పూన్ అల్లం పేస్ట్ అండి. అది బాగా కలిపి మూత పెట్టి వదిలేయాలండి. 5 నిమిషాలు వదిలేస్తే దగ్గరగా అయిపోయి మనకి బాగుంటుందండి. వాటర్ అంతా బయటకు వస్తుంది. ముందుగా వాటర్ వేయకూడదండి, కారం వేయకూడదు. ఒక 5 నిమిషాలు కారం వేసి మూత పెట్టేస్తాను. ఇదండి. సాల్ట్ అయితే మనం బోటీలో ముందుగా వేయకూడదండి. సాల్ట్ కానీ ఉప్పు కానీ పడితే సరిగా ఉడకదండి.
మెత్తబడదు, బాయిల్ అవ్వదని తొందరగా బిగుసిపోతుంది ముందుగా ఉప్పు వేసుకుంటే. ఉప్పు అయితే నేను లాస్ట్ని వేస్తానండి. సాల్ట్, కారం అండి, పసుపు, కారం, అల్లం పేస్ట్ 3 వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెడితే మనకి చాలా వాటర్ వస్తుందండి. ఇప్పుడు అందులోంచి అది బోటి అంతా వాటర్తోనే ఉంటుంది కదండి మనకి. అదిగోండి 5 నిమిషాల తర్వాత చూసారు కదా, వాటర్ వేయకుండానే అది ఎంత వాటర్ వచ్చిందో మనం వాటర్ వేసినట్టుగా ఉంటుందండి. అదిగోండి ఇప్పుడు మనం అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవచ్చండి. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా వదిలేస్తాయండి. తలకాయ మాంసమైనా, కాళ్ళైనా, బోటి అయినా ఒక 10 విజిల్స్ వచ్చేదాకా మనం వదిలేస్తే మెత్తబడిపోద్దండి, బాగా మెత్తగా ఉంటుందండి. ఒక 10 విజిల్స్ వరకు మూత పెట్టేస్తానండి. కుక్కర్ మూత పెట్టేశానండి. ఒక 10 విజిల్స్ అయ్యాక చూస్తానండి. చూసుకోవడమేండి. ఈలోగా మామిడికాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకుని బాగా మెత్తగా అయిన తర్వాత, బోటి బాగా మెత్తబడిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ పులుపుకి బోటి సరిగా ఉడకదండి, బిగిసిపోతుంది. పులుపు తగిలిందంటే, ఉప్పు కానీ పులుపు కానీ తగిలితే బిగిసిపోతుంది. మనం ఈ 2 తర్వాత వేసుకుంటే బోటి అయితే ముందుగా మెత్తగా బాయిల్ అయిపోతుందండి. అదిగోండి నాకు 2 కాయలు పట్టలేదండి, ఒక కాయ వేసుకున్నాను. బాగా చాలా పుల్లగా ఉందండి కాయ అయితే, చాలా పులుపుగా ఉందండి. పులుపు ఎక్కువైపోయినా బాగోదండి, మనం చూసి వేసుకుంటే మంచిదని చెప్పేసి నేను ఒక కాయ వేసానండి. మామిడికాయ పెద్దకాయ ఒకటి వేసానండి. ఎందుకండి 12 విజిల్స్ 10 విజిల్స్ అయిపోయిందండి. మామిడికాయ వేసి ఇంకో 2 విజిల్స్ పెడతానండి మళ్ళీ. అదిగోండి చూసారు కదా, దగ్గరగా అయిపోయింది, మెత్తబడిపోతుందండి ఇంకా. అదిగోండి బాయిల్ అయిపోయి బాగా మెత్తగా ఉంటుంది మనకి. మెత్తగా ఉడికిన తర్వాత మనం మామిడికాయ వేసుకోవచ్చండి చూసుకొని. అదిగోండి ఇలా మనం గోరుతిలాగంటే ఆ పేగు ముక్కలు 2 ముక్కలు అవుతుందండి. సాగకుండా ఉండేంత వరకు మనం బాయిల్ పెట్టుకోవాలండి. బాయిల్ చేసుకొని సరిపోతుందండి. ఇప్పుడు మామిడికాయ వేసేస్తానండి. మామిడికాయ వేస్తాను, ఉప్పు కూడా వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు మామిడికాయతో పాటు కొద్దిగా మనకు తగినంత ఉప్పు, సరిపడిగా ఉప్పు వేసుకుంటే ఉప్పు అండి అది. మళ్ళీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసండి ఇంకో 2 విజిల్స్ వచ్చేదాకా పెడతానండి. ఇంకా మనం అక్కడ పేస్ట్ అయిపోయి చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇంకా నీళ్ళు లేవు కదండి, ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మామిడికాయ ఉడకడానికి వాటర్ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని సరిపోతుందండి. మళ్ళీ బాయిల్ 2 కలిపి బాగా మెత్తగా అయిపోద్దండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలతోనూ. బోటి ఎవరికైనా మంచిదండి, బలం అండి ఇది కూడా. మన మటన్ లాగే ఉంటుంది. మామిడికాయ మటన్ ఎలా ఉంటుందో ఈ బోటి మటన్ కూడా అలాగే ఉంటుందండి. సరిపోతుందండి, 1/2 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతానండి. మా రోజు అండి అది కుక్కర్ సౌండ్ వస్తే ఇలాగే అరిసేస్తుందండి ఇంట్లో. బయట రోడ్డు మీద బైక్ వెళ్ళకూడదు, మోటార్ సైకిల్ బైకులు ఏమి వెళ్ళినా ఇలాగే అరిసేస్తుంటుందండి. దానికి సైలెన్స్ ఉండాలి ఇల్లు. చూసేలా అరిస్తుంది, ఒక్కొక్క విజిల్ అవుతుంటే అరిసేస్తుంటుంది మాకు. అలాగే రౌండ్ తిరిగేస్తూ ఉంటుంది అలాగే. కుక్కర్ మనం ఆపేదాకా అరుస్తుందండి అలాగే. టూ విజిల్స్ వచ్చేదాకా ఆపానండి. 2 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది మామిడికాయ కూడా మనకి. కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా చూస్తారు కదా అయిపోయింది. ముక్కలా పెట్టుకోవచ్చు అండి, కొంచెం మెత్తగా చేసుకోవచ్చు, ఎలాగైనా మనం ఇష్టం అండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బోటి మామిడికాయ కర్రీ. చాలామంది ఇష్టపడతామండి లేడీస్ అయితే కూర కర్రీకి. కొత్తిమీర అండి అది, కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పైన సేవ్ చేసుకోవడమే. కర్రీ బౌల్ తీసుకుంటే చాలా బాగుంది. అది కొద్దిగా మటన్ మసాలా వేసానండి. మటన్ మసాలా ఉంటుంది కదా మనకి, స్మెల్ అది బాగుంటుందని కొద్ది మటన్ మసాలా వేసానండి పైన. కొత్తిమీర మటన్ మసాలా 2 ఇప్పుడు వేసానండి. బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం చూసారు కదా, ఇంకా ఒక గిన్నెలో సేవ్ చేసుకోవడం అండి. కొత్తిమీరతో మనం పైన వేసుకోవడం అండి. ఇది కర్రీ. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.
బోటి మామిడికాయ టేస్టీ కర్రీ అండి. చాలా సూపర్‌గా ఉంటుందండి కర్రీ అయితే. మనం ఎంత రైస్ అయినా కడుపు నిండా తినేయొచ్చు అనిపిస్తుందండి. పుల్లటి ఆవకాయ అయితే మనం కలుపుకొని తినేస్తాం.